నమస్తే, వెల్కమ్ టు శాఖం. ఈరోజు మన రెసిపీ బోన్లెస్ చికెన్ పికిల్. ఎప్పుడు కామన్గా చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీలో ఏం చేస్తారు? ఇలా చికెన్ పికిల్ ట్రై చేయండి. ఈజీ స్టెప్స్తో ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను 1 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఒకసారి వాష్ చేసి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఒక 30 minutes పక్కన ఉంచాలి. పచ్చడికి కావాల్సిన మసాలా కోసం ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ లవంగాలు, 1 స్టార్ పువ్వు వేసి కొంచెం వేగాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగాక చల్లార్చి మిక్సీ పట్టుకొని పక్కనుంచాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బాండీ పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఉడికించాలి. చికెన్లోని వాటర్ ఎగిరిపోయేలా ఉడికిస్తే సరిపోతుంది. వన్ కేజీ చికెన్ పికిల్ కోసం 400 ml ఆయిల్ అవసరం అవుతుంది. మూకుడు పెట్టుకొని 400 ml ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసినప్పుడు ఆయిల్ ఇలా నురగలా వస్తే 2 రవ్వల చింతపండు వేస్తే నార్మల్. చికెన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి తీసేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది. నాకు ఈ 1 kg చికెన్ ఫ్రై అవ్వడానికి 20 minutes పట్టింది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోని 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ ఫ్రై చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యాక 100 grams కారం, 70 grams ఉప్పు వేసి ఫ్రై చేయాలి. మెజర్మెంట్స్ కప్స్లో అయితే 1 cup కారం వేస్తే 3/4 సాల్ట్ వేయాలి. తక్కువైతే లాస్ట్లో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న మసాలాని వేసి ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి ఉప్పు, కారం, మసాలా మంచిగా పట్టేలా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పికిల్ని ఒక గ్లాస్ బౌల్లోకి కానీ ప్లాస్టిక్ బౌల్లోకి కానీ పక్కకు తీసి పూర్తిగా చల్లారాక మాత్రమే 50 ml నిమ్మరసం వేసి కలుపుకొని 3 days పక్కనుంచాలి. నిమ్మరసం వేడి మీద వేస్తే పచ్చడి చేదవుతుందని గుర్తుంచుకోండి. 3 days పచ్చడిని పక్కనుంచడం వల్ల ముక్కకి ఉప్పు, కారం బాగా పట్టి పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శాఖం.